సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ముందుగా గ్రహస్థితులు రాహువు, బుధుడు, కుజుడు చక్కగా మనకి మీనరాశిలోను, ఆ తర్వాత రవి, శుక్ర, బుధులు మనకి మేషరాశిలోను, తర్వాత ఈ యొక్క కేతువు షష్ఠస్థితిలోనూ ఉండడం మనకి చూద్దాం. ఇప్పుడు ఈ వారం ఏంటంటే ఈ మేషరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరగనటువంటి వాళ్ళకి జీతాలు పెరుగుతాయి, ట్రాన్స్ఫర్స్, మరి లాభ శని మీకు కావలసిన చోట్లకి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గృహాలు లేనటువంటి వాళ్ళంతా కూడా గృహాలు కొంటారు సొంత ఇళ్లలోకి. అయితే మూఢాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి ఈ మూఢాల్లో కొత్తగా గృహ ప్రవేశాలు జరగకపోవచ్చు, శంకుస్థాపనాలు జరగకపోవచ్చు, కానీ భూమి కొనుగోలులు ఇవన్నీ కూడా చేస్తారు. ఇక ధనస్థానంలోకి గురుడు మరి మే 1, 2024 సంవత్సరం నుంచి వచ్చాడు కాబట్టి చక్కగా ధనం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది మీకు. తర్వాత షేర్స్లో మీరు గతంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటివన్నీ కూడా మంచి రేట్లు పెరిగి ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. ఇక వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే అనవసరమైనటువంటి అపవాదులు, అనవసరమైనటువంటి తలపోట్లు ఈ యొక్క మేషరాశి వారిని చుట్టుముడతాయి. అదేవిధంగా ఈ యొక్క మెంటల్ టెన్షన్స్ స్త్రీలకి, మేషరాశి వాళ్ళందరికీ కూడా మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు, మా బంధువులు మమ్మల్ని కన్సల్ట్ చేసి ఏ పని చేయడం లేదు అనేటటువంటి బాధ బాగా అధికంగా ఉంటుంది. ఆ బాధ అంతా కూడా మీరు పోతుందన్నమాట. అలాగే మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి. రైతుల పంట బ్రహ్మాండంగా పండుతుంది. రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. సినీ ఫీల్డ్ వారు మరి వీళ్ళందరికీ కూడా చక్కగా మంచి సినిమాలు ఆడడం, మంచి లాభాలు ప్రొడ్యూసర్లకి, ప్రొడక్షన్ యూనిట్లకి, మరి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా వృద్ధి చెందుతారు. మరి ఈ కళలు నమ్ముకున్నటువంటి వాళ్ళు, సినీ, సంగీత కళాకారులు ఎవరైతే ఉన్నారో, నాట్య కళాకారులు, వాళ్ళకి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా వీళ్ళు ముందుకు వెళతారు. చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని మీకు ఇస్తాయి. ఇక మీకు అన్ని విధాలుగా కూడా ఈ మేషరాశి వారికి సర్వతోముఖాభివృద్ధి కింద ఉంది. కాకపోతే మీకు ఈ యొక్క రాహు ప్రభావం వల్ల హాస్పిటలైజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఊరికనే జస్ట్ కుర్చీ మీద పర్వాలేదులే వీల్ చైరే కదా అనుకొని ఎక్కి అటుకు మీద ఏదో ఒకటి తీయబోయి క్రింద పడిపోయి ఐసీయూలో చేరిపోయేటటువంటి పరిస్థితుల్లో చాలామంది మేషరాశి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి అంటే చిన్న అజాగ్రత్త వల్ల మరి హాస్పిటలైజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకోండి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకు కిలోంపావు మినుముల్ని పచ్చ రంగు ఆవు పేడ రంగు లేకపోతే ఈ యొక్క గచ్చపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి ఇంట్లో శనివారం నాడు. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మినుములు దానం చేయండి. బాగా మినుముల్ని సున్నుండలు తయారు చేసి పేద ప్రజలకు పంచిపెట్టండి దేవాలయాల్లో. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మే 4 తర్వాత మనకి ఏ విధంగా ఉందో ఒక వారం పాటు మనం చూద్దాం. ముందుగా మనకి ఈ గ్రహస్థితుల ప్రకారం మనకి ఈ యొక్క కుజుడు మీనరాశిలో ఉండడము, తర్వాత బుధుడు మరి ఈ మేషరాశి 10 మే తర్వాత మళ్ళీ మేషరాశి సంచారం చేస్తున్నాడు. రవి, శుక్రులు ఇద్దరు కూడా మనకి ఈ యొక్క మేషరాశిలో ఉండడం, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము, మరి కుంభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన ఈ వృషభ రాశి వారికి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన ఉంటుంది. అంటే తమ భర్తలు హాస్పిటల్లో ఉన్నారనో లేకపోతే ఏదో ఒక అప్పుల బాధనో ఏదో ఒక పీడ వల్ల మనస్సు అశాంతిగా ఉంటుంది తప్ప మీ మీద ఈర్ష్యతో, అసూయతో మీకు పెట్టినటువంటి ఈ నరఘోష
వీటి వల్ల కాస్త అశాంతి అంటూ ఉంటుంది తప్ప ఈ యొక్క వృషభ రాశి వారి జాతకం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవాలా. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అధికమైనటువంటి ఆదాయాన్ని తెచ్చుకుంటారు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఆ ఆదాయం పెరుగుతుంది, అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులందరూ కూడా ఈ వారంలో మీకు తెచ్చి వాళ్ళే గుర్తుపెట్టుకొని తెచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క వృత్తి విషయంలో కూడా మరి ఈ యొక్క శని ప్రభావం వలన స్టాండర్డ్గా ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మరి చక్కగా ఈ యొక్క రాహు మీకు అనేకమైనటువంటి లాభాలను తీసుకొస్తాడు. ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి అవ్వడం జరుగుతుంది. మరి మహిళలకి మీకు వృషభ రాశి వాళ్ళకి ఎవరికైతే ట్రాన్స్ఫర్ లేవో ఎంతకాలంగా అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. బంధుమిత్రులందరితో కూడా విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. తర్వాత కొత్త వ్యక్తులు మీకు పరిచయం అయ్యి ఆ వ్యక్తుల ద్వారా అనేకమైనటువంటి లాభాలు మీరు కలుగుతాయని ఆశపడ్డం. మరి ఇదంతా కూడా తులనాత్మకంగా మీరు చూసుకోకపోతే కనుక కేవలము కొత్త వ్యక్తులని కాకుండా మనం వ్యక్తిత్వాన్ని బట్టి మనకు సహాయాలు అందుతాయి. మరి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పాత మిత్రులైనా మరి ఈర్ష్యతో, అసూయతో మీ మీద నిందలు వేయడానికి అవకాశాలు ఉంటాయి. మీరు కొత్తగా తిరిగేటటువంటి ఫ్రెండ్స్తో మీరు అందరూ కూడా ఉండడం వల్ల మీ ఎదురింటి వాళ్ళు, మీ పక్కింటి వాళ్ళు మీ మీద ఈర్ష్య చెంది మిమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టేలాగా గొడవ చేయడము, ఇలాంటి విషయాలన్నీ కూడా చిన్న సంఘటనలతో మీకు తీవ్రమైనటువంటి మనస్తాపం జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ మీద అపనిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ వృషభ రాశి వాళ్ళు చూసుకోవాలా. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు మంచి ధన సంపాదన అనేటువంటిది సాధించడం కోసం ఫారెన్ వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అవి సఫలమవుతాయి కూడా. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని తీసుకువచ్చి మల్టీ కలర్డ్ వస్త్రాలని అంటే రంగురంగుల వస్త్రాలు ఉన్నటువంటి బట్టల్ని తీసుకొచ్చి బ్రాహ్మణులకు దానం చేయండి సోమవారం ఉదయం 7 గంటలకి. ఆ తర్వాత చక్కగా గరిక గడ్డితో వినాయకుడికి జపం చేయండి, స్తోత్రాలు చేయండి, ఓం గణేశాయ నమః అనే మంత్రంతో చేయండి, లడ్డూల దానం చేయండి. ఆ తర్వాత చక్కగా మీరు తీపి బూందీని వినాయకుడికి మీరు సమర్పించి నైవేద్యంగా పేద ప్రజలకు దానం చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మే 5 నుంచి ఒక వారం పాటు 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనకి మే 1ని మిథున రాశి వారికి గురుడు వ్యయస్థితిలోకి వచ్చాడు. మరి ఆ విధంగా మీరంతా కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, మరి మీ పుట్టింటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము, వెళ్ళి ఈ విధంగా ధన ఖర్చు అనేటటువంటిది కనబడుతుంది. మీ కుటుంబం కోసం, మీ ప్రయోజనాల కోసం మీరు ఖర్చు పెట్టుకుంటారు. మరి లాభంలో ఉండినటువంటి రవి శుక్రగ్రహ ప్రభావాల వలన మీరు స్త్రీలతో విరోధం రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ తద్వారా మీ పుట్టింటి వాళ్ళు, మీ భార్య తరపు, మీ అత్తగారింటి తరపు వాళ్ళ దగ్గర నుంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అటువంటి బకాయిలన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక మనకి ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి శని పూర్వజన్మ అదృష్టంగా మీకు అనేకమైనటువంటి అవకాశాలను ఇస్తాయి. అయితే అటువంటి అవకాశాలు నిలుపుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంటుంది. ఇప్పటికే మీరు సోదరుల్ని మీ ఆస్తి పంపకాల వల్ల దూరం చేసుకున్నారు. మీ తల్లిదండ్రులు మీకు సపోర్ట్ చేసినట్టుగా సపోర్ట్ చేసి మీ అన్నదమ్ములిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి కారకులవుతారు. మరి ఆ విధంగా ఈ యొక్క ఈర్ష్య వల్ల మీ బ్రదర్స్ అవనియండి, లేదా మీ యాటిట్యూడ్ వల్ల మీ బ్రదర్స్, మీ వదినలు హర్ట్ అవ్వడం, మీ మరదళ్ళు, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలుగా మీకు మీ గురువులు మీకు చెప్పినప్పటికీ కూడా మీరు వినేటటువంటి స్థితిలో మీరు ఉండరు. పెద్దవాళ్ళు చెప్పింది వినరు, మీకు తోచిందే తప్ప. ఇదంతా కూడా గురుడు వ్యయస్థితి ప్రభావం. అయితే కేతుగ్రహం బాగుండలేదు కాబట్టి మనకి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ముందుకంజుకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మరి కొంతమంది ఫారెన్ టూర్స్ వెళ్ళి ధన ఖర్చు పెట్టుకొని వస్తారు. మరి ఫారెన్ మోజులో మేము ఫారెన్ వెళ్ళాలి, మేము ఫారెన్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని మేము చేసుకుందాం అనుకున్నాం అని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ లాభం పొందకుండా మళ్ళీ తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతుంది. భంగపాటు తప్పదు. అదేవిధంగా బంధుమిత్రుల వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొనడం జరుగుతుంది. చుట్టాలు వీళ్ళతో అందరితో కూడా చక్కగా హ్యాపీగా టూర్లు వెళతారు. మరి
ఇక స్థలాలు కొనాలని, మీరు ప్రాపర్టీస్ కొనాలని తెగ ప్రయత్నిస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా మీ భర్త వల్ల అవి సక్సెస్ కావు. ఈ ఈ యొక్క నిర్ణయాలు అనేటటువంటివి స్పాంటేనియస్గా తీసుకోవాలి అనేటటువంటి ఇది మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా మీ భర్త వినరు. అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి విపరీతంగా చదవాలి, చదవకపోతే వీళ్ళు పాస్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అలాగే చక్కగా మనకి ఈ రాహుగ్రహ ప్రభావం వలన మనకేమవుతుందంటే ఉద్యోగ విషయాల్లో మీకు వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. గురువు కోసం కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఉలవల్ని, మల్టీ కలర్డ్ వస్త్రాలని, కలర్ ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. దానం చేసిన తర్వాత మళ్ళా చక్కగా ఈ యొక్క కేతువుకి గణేష్ ఆరాధన, ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ చేసుకోండి. అక్కడ మీరు గురుడి కోసము బృహస్పతికి కానీ, దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి కానీ, రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యులకి కానీ మీరు చక్కగా అభిషేకం చేసుకోండి. అదేవిధంగా గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. ఈ విధంగా కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మే 5 నుంచి 2024 సంవత్సరం తర్వాత భవ్యంగా దివ్యంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. మే 1 తర్వాత లాభంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలను పొందుతారు. మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే మీరు డబ్బులు సంపాదించుకొని తీసుకొస్తారు. కొత్త వ్యాపారాలు ఈ వారం మీరు ప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి. అనేకమైనటువంటి కొత్త పనుల్లో మీరు మీ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ధనాదాయం చాలా బాగుంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. మీ ఉద్యోగం స్టాండర్డ్ అవుతుంది. అండ్ కన్సాలిడేటెడ్ బేస్తో టెంపరీ బేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా స్టాండర్డ్ అవుతారు. రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ యొక్క వ్యవసాయం, మీరు టమాటాలు, ఈ యొక్క శనగలు, పొటాటోస్ ఇటువంటివి మీరు కనుక ఈ ఎండాకాలంలో కనుక వేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి పంట మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ వ్యాపారాల్లో హాస్టల్ వ్యాపారాలు పెట్టండి, హోటళ్ళ వ్యాపారాలు పెట్టండి, బట్టల షాపులు పెట్టండి, ఫ్యాన్సీ షాపులు పెట్టండి. బ్రహ్మాండంగా మీరు ధనాన్ని సంపాదిస్తారు. అదేవిధంగా ఇనుము బిజినెస్ జోలికి వెళ్ళకండి. ఆయిల్ బిజినెస్ కానీ, స్క్రాప్ బిజినెస్ దగ్గర నుంచి ఇటువంటి బిజినెస్లన్నీ కూడా లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతిదానికి మీకు టెన్షను, ఒళ్ళు గొగురు పడిచే విధంగా మీరంతా కూడా అటువంటి వార్తలు వినడము, ఈ బీపీ రైజ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిదానంగా వెళ్ళండి, నిదానంగా పనులు పూర్తి చేసుకోండి, మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళండి. అదేవిధంగా కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవుతారు. మరి ఫారిన్ రిలేషన్స్ అనేటటువంటి బిల్డప్ చేసుకుంటారు. విద్యార్థులు మరి బ్రహ్మాండంగా చదివి మంచి మార్కులతో పాస్ అవుతూ మీరు వెళ్ళేటటువంటి ప్రతి టెస్ట్లో కూడా ఫస్ట్లో మీరు వస్తారు. యూనివర్సిటీ లెవెల్లో కేవలము అక్కడే కాకుండా ఇంటర్నల్గా ఉన్నటువంటి క్విజ్ కాంపిటీషన్స్లోను, మరి ఈ డిబేట్లలోను, వీటిల్లో కూడా మీరు ఫస్ట్ ప్రైజులు రావడం మీకు ఆనందాన్ని మీకు తీసుకొస్తాయి. ఒక విధమైనటువంటి స్పిరిట్ని మనకు తీసుకొచ్చి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ వారంలో మేము ఏదైనా సరే, ఏ పనైనా సరే మేము సాధించగలము అనేటటువంటి ఒక ధైర్యాన్ని మీకు వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి ఇప్పుడు మూఢాలు మే 2 నుంచి జూలై 7 వరకు మూఢాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మూఢాల్లో వివాహ ప్రస్తావనలు చేయకూడదు. కాబట్టి అవన్నీ కూడా పెండింగ్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ కర్కాటక రాశి వారికి చక్కగా సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు, ధన ఆదాయము వీళ్ళు పెంచుకోగలుగుతారు, సాధించగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు, మరి నర్మదా నది పుష్కరాల్లో మీరు వెళ్ళి స్నానాలు చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి చక్కగా. ఆ తర్వాత శనివారం ఉదయం 8 గంటలకి
అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. నవగ్రహాలకి చక్కగా శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా మీరు బ్రహ్మాండంగా ముందంజలో ఉంటారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి మే 5, 2024 సంవత్సరంలో జరగబోయేటటువంటి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా గత వారంలో మీరంతా కూడా మీరు ఊహించిన విధంగా హాస్పిటల్ పాలవడం అనేటటువంటిది జరిగింది. మరి నేను చెప్పిన ప్రిడిక్షన్స్ ప్రకారము మరి గురుబలం ఉన్నప్పటికీ కూడా మనకి ఈ యొక్క శని తర్వాత ఈ యొక్క రాహుగ్రహ ప్రభావాల వలన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీరు యాక్సిడెంట్స్ రూపంలో రావడం, మీ ఆరోగ్యం భంగం అవడం, మరి హాస్పిటల్కి వెళ్ళి మరి అధిక మొత్తంలో మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకుని ఐసీయూలో చేరి చిన్న పడిపోవడం వల్ల తలకి గాయం తగిలి ఐసీయూకి వెళ్ళేటటువంటి పరిస్థితులు మీకు ఏర్పడ్డాయి సింహరాశి వాళ్ళకి. మరి అదే ఈ వారం కూడా కంటిన్యూ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. అదేవిధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి అధికమైనటువంటి ఆదాయం మీకు వస్తుంది. వృత్తిలో మీరు స్టాండర్డ్ అవుతారు. ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు వస్తాయి. ప్యానల్లో ఉంటుంది మీ పేరు. ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట కాకపోయినా ఏదో ఒక విధంగా మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. మరి ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సడన్గా మీరు ఊహించనప్పుడు మీకు డబ్బులు రావడం మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా అధిక మొత్తంలో డబ్బులు రావడం, మీ తాతలు, మీ అమ్మమ్మగారు తరపు వాళ్ళ తాతయ్యలు వాళ్ళ వైపు నుంచి మీకు ఆస్తులు రావడం ఏంటి, అసలు వాళ్ళెవరో మరణించేంటి మీకు ఆస్తులు రావడం ఏమిటి? ఈ విధంగా అనేక మందికి అప్రయత్నంగా డబ్బులు రావడం అనేటటువంటివి జరుగుతుంది. మరి మీరు కూడా దాన కార్యక్రమాలు అవన్నీ కూడా దాన ధర్మాలు అవన్నీ కూడా చేస్తేనే అవన్నీ కూడా పనులు స్పీడ్గా వస్తూ ఉంటాయి. కాబట్టి ధర్మంగా మీరు నడుచుకుంటారు. ఇక కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కోర్టు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేస్తాయి. మీకు అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి జరుగుతాయి. లాయర్లు, జడ్జిలు మీకు సహకారం చేస్తారు చక్కగా. మరి అంటే ఆనరబుల్ జడ్జెస్ ఉన్నట్టుగా చెప్తే చాలు, వాళ్ళు మీకు ప్రత్యేకించి మీకు ఫేవరబుల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మరి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వితండవాదాలు చేసుకోకుండా చక్కగా మీరు ముందుకు వెళుతూ ఉంటే అనుకున్నవన్నీ కూడా మీరు సాధించుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత చక్కగా మీ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి రాజ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి చక్కగా. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి మే 2 నుంచి జూలై 7 వరకు మరి మీకు మూడాలు కాబట్టి వివాహాలు జరగవు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే చక్కగా ఈ యొక్క రాహుకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి చక్కగా మీరు అమ్మవారికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవాలా. అలాగే ఈ యొక్క ఈ శనిగ్రహానికి గాను శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. మరి ఎంతవరకు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు అప్లై చేయడం తడువు వస్తుంది, కానీ మీరు గత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కావాలి అనుకుంటూ నిర్లిప్తంగా ఉండడం, అప్లై చేయకపోవడం వల్ల మీకు ఉద్యోగాలు రావడం లేదు. అదేవిధంగా ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన చక్కగా మీరు అన్ని పనులు మీరు సాధించుకొని వెళ్తూ ఉంటారు. కాకపోతే భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వామ్యంతో పాటు వ్యాపార భాగస్వామ్యంతో ఉన్నటువంటి వాళ్ళతో మీరు వితండవాదం చేసుకోకుండా జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే మీరు విజయాలు సాధిస్తారు. అదేవిధంగా మరి భాగ్యంలో ఉన్నటువంటి
గురుగ్రహ ప్రభావం వలన మీకు కొన్ని ఉపకారాలు జరుగుతాయి. తర్వాత మీ పిల్లల విషయం అవి మీరు టెన్షన్స్ పడుతూ మీరు మీ భర్తల్ని ఏమో అనలేక గురువుల మీద అలగడం, బంధువుల మీద అలగడం, ఎవరైతే మీకు సీట్లు ఇప్పించాలని చెప్పి మీరు ఇంటి పక్కన ఫేమస్ స్కూల్స్ని అడగడము, కొంచెం దూరంగా వెళ్ళలేకపోవడం, బద్ధకం. మరి వాళ్ళు చెప్తే ప్రిన్సిపల్స్ ఇస్తారా? ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ ఓన్ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ విధంగా వినేటువంటి విషయాల్లాగా మీరు బంధుమిత్రుల మీద అలగడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారనమాట. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ధనం పెరుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. ఎక్కువ కష్టపడాలా. మరి ఈ వ్యవసాయం చేసేటటువంటి రైతుల యొక్క పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వాళ్ళు మంచి పంటలు ఏరుకొని వేసుకోవాలా. ఇప్పుడు ఈ ఎండాకాలంలో చక్కగా టమాటాలు, ఈ యొక్క బంగాళదుంపలు, పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకుంటే మంచి పంటడానికి అవకాశాలు ఉన్నాయి పండించడానికి. అలాగే పుస్తకాల వ్యాపారము, ఈ తర్వాత ఈ యొక్క ఉల్లిపాయల వ్యాపారము, ఇటువంటి ధాన్యాల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు అధికమైనటువంటి ఆదాయం తీయడానికి అవకాశాలు ఉంటాయి. హోల్సేల్ మార్కెటింగ్ చేసేటటువంటి వాళ్ళకి, కూరగాయల కమిషన్ ఏజెంట్లకి, రియల్టర్స్కి, బిల్డర్స్కి, ఇటువంటి వాళ్ళంతా కూడా మరి బ్రహ్మాండంగా ముందంజలో వెళతారు. తాపీ మేస్త్రులు మంచి బిల్డర్లుగా తయారై అధికమైనటువంటి సంపాదన సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ వ్యవహారాల్లో, కంప్యూటర్ సైన్స్, తర్వాత కొత్తగా కంప్యూటర్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్థాపించినటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఈ యొక్క వ్యాపారాలని వీళ్ళు ప్రారంభించుకోవాలా. అదేవిధంగా మీకు చక్కగా ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, అంటే ఇంకా ట్రాన్స్ఫర్లు కాలేదు మాకు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి అధిక పారితోషికంతో దానం చేయండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన శనివారం నాడు మీరు చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. తులారాశి. ఈ తులారాశి వారికి చక్కగా ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి. మీనంలో ఉన్నటువంటి రాహు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులను పూర్తి చేయడమే కాకుండా మీకు మీ పైన ఉన్నటువంటి శత్రు పీడనంతా కూడా తీసేయడం జరుగుతుంది. విపరీతమైనటువంటి డిస్ట్రక్టివ్ విధానంలో ఇంతవరకు మీరు వెళ్ళినటువంటి మీరంతా కూడా కన్స్ట్రక్టివ్గా నేను సాధించాలి, నేను ఈ పనులు చేసుకోవాలి అనేటటువంటి ఆనందంగా మీరు ముందుకు వెళ్తారు. అయితే మీ పిల్లల విషయంలో మీరు కొంచెం టెన్షన్లో పడడం, మీ పిల్లల వల్ల మీకు అపనందలు రావడం, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. అనేకమైనటువంటి మొండితనంతో వ్యవహారాలన్నీ కూడా జరుగుతాయి. అయినా కూడా మొండితనంతో మీరు సాధించుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా పెండింగ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పెండింగ్ అయినటువంటి పనులన్నీ కూడా మీరు అవలీలగా పూర్తి చేయగలుగుతారు చక్కగా. అలాగే ఈ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది మీకు. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం బాగుండడం, ఆ తర్వాత ఎంతో ఉన్నతమైనటువంటి విధానంతో మీ ఆలోచనలతో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోవడం ఈ వారం జరుగుతుంది. కొత్త వాళ్ళ పరిచయాలు అవుతూ ఉంటారు. మరి అటువంటి పరిచయస్తుల వల్ల మీరు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కొంచెం డెలికేట్గా ఉంటుంది. ఎంజాయబుల్ మెంటాలిటీ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కాస్త చాదస్తం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ట్రాన్స్పోర్టేషన్లో మీరు ఎంత ఎక్కువగా తిరుగుతూ ఉంటారో అంత చక్కగా మీకు ఫలితాలు వస్తాయి. అంటే మార్కెటింగ్ ఏజెంట్స్కి, రియల్టర్స్కి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు అధికంగా మీరు తీయడం జరుగుతుంది. అదేవిధంగా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి వారు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి. మున్సిపాలిటీ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, సేల్స్ ట్యాక్స్, ఆ తర్వాత రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ అనేటటువంటి వాళ్ళకి అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకోబడతాయి. అధికంగా మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా వర్క్ లోడ్ ఎక్కువగా ఉందని చెప్పి
మీరంతా కూడా టెన్షన్ పడడం అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక విధంగా క్లియర్ అయిపోతూ ఉంటాయన్నమాట ఈ తులారాశి వారికి. మరి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఏదో ఒక వృత్తితో చక్కగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే మీ అత్తగారులు, మీ భార్యలు వీళ్ళంతా కూడా మిమ్మల్ని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గానో లేకపోతే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా మేము చూడాలనుకున్నాం, ఏంటి నువ్వు కారు నడుపుతున్నావు అని ఇలా మిమ్మల్ని అనేకమైనటువంటి సూటుపొట్టు మాటలతో మిమ్మల్ని అన్నప్పటికీ కూడా మీరు కేర్ చేయకుండా మీ భార్య తరపు ఆస్తి మిమ్మల్ని జీపీఏ హోల్డర్ కింద పెడితే దాన్ని అమ్మేసి మొత్తం 3 కోట్లకి ఆ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోవడం చాలా చక్కటి మంచి పనులు చేశారు మీరు. అలాంటి పనులన్నీ కూడా చేస్తారు మీరు ఇప్పుడు ఈ వారంలో. ఇక ఈ భార్యతో గొడవ పడే కంటే, అత్తగారితో గొడవ పడే కంటే అత్తగారు మీకు రాసిచ్చినటువంటి ఇళ్ళని అమ్మిపడేస్తారన్నమాట ఈ వారంలో, స్థలాలను అమ్మిపడేస్తారు. కాబట్టి దెబ్బతో భార్య నోరు మూసుకొని ఉంటుంది. ఆ విధమైనటువంటి తిరుగుబాటు ధోరణి ఈ యొక్క రాహుగ్రహం మీకు ఇస్తుంది. మరి ఇల్లు కడతారు, చేతిలో పైసలు ఉండవు, అయినప్పటికీ కూడా అష్టమ గురుడు మీకు పొలోమని మీకు డబ్బులు అనేటటువంటివి తెచ్చిపెడతాయి. అదే విధంగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే చక్కగా ఈ యొక్క రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి, దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి ఇద్దరికి కలిపి మీరు పూజ చేయాలి ఒకేసారి. అదేవిధంగా గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. మరి ఈ విధంగా కనుక చేసినట్లయితే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మరి గురు దృష్టి ప్రభావం వలన ఎంతవరకు ఫోన్లు మాట్లాడడంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ గురుగ్రహ ప్రభావంతో ఇంకా ఎక్కువ మాట్లాడతారనమాట. అర్ధాష్టమ శని ఒక పక్క మీకు రాహువు పంచమ స్థితి. దీనివల్ల మీకు ఎవరు మంచో ఎవరు చెడో తెలియకుండా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి దాని తర్వాత మీకు జరిగేటటువంటి పరిణామాలు ఈ వారం తర్వాత మీకు తెలుస్తాయి. అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి సంపాదన మీరు సంపాదిస్తారు. పిల్లలకి మీరు అడిగినటువంటివన్నీ కూడా ఇచ్చి వాళ్ళని గారాబంగా చేసి వాళ్ళని చెడగొడతారు మీరు ఈ వారం. స్ట్రిక్ట్గా ముందు మీరు ఉండాలి. అలాగే చక్కటి హెల్పింగ్ నేచర్ చేస్తూ పేదవాళ్ళందరికీ కూడా సేవలు చేసుకుంటూ ఉంటారు మీరంతా కూడా. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసెస్ వ్యాపారాలు మీరు చేయకూడదు. అదేవిధంగా ఈ యొక్క స్వీట్ స్టాల్ పెట్టుకోండి, ఫ్యాన్సీ స్టోర్స్, ధాన్యం షాప్స్, రైస్ షాపులు, ఇలాంటివన్నీ కూడా పాల వ్యాపారం, ఇవన్నీ కూడా మంచి లాభాలను మీకు తీసుకొస్తాయి. మరి అన్నిట్లకంటే కూడా లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఫారిన్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరు ముందంజలో ఉంటారు, చక్కగా చేసుకుంటారు. అలాగే ఫారిన్ వస్తువులు, ఫారిన్ సరుకుల మీద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. ఈ విధంగా అద్భుతాలు మీరు సృష్టిస్తారనమాట ఈ వృశ్చిక రాశి వారు. కేవలం పిల్లల్ని చెడగొట్టడం తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా ఫోన్లు మాట్లాడుకోవడం మీరు తగ్గించాలా, మీ పిల్లలకి కంఫర్ట్స్ ఇవ్వడం తగ్గించాలి. ఈ 2 విషయాలు కనుక చేసుకుంటే వారం బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతుంటారు, పాత వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ సలహాలు మీకు ఇస్తూ ఉంటారు. ఆ సలహాల వల్ల మీరు గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల వల్ల మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంటెలెక్చువాలిటీ ఆఫ్ ద పర్సన్ హూ గివ్స్ యూ ద అడ్వైజర్స్. మరి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు విద్యావంతుల వాళ్ళ వివేకవంతులైతే మీకు అప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఇక్కడ మళ్ళీ శనికి చక్కగా నల్ల నువ్వుల కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి, రాహుకు నమస్కారం పెట్టుకోండి. ఆ రాహుకి చక్కగా మీరు శనివారం నాడు కనకదుర్గమ్మ తల్లి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకొని ఆమె పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి. అలాగే ఈ యొక్క శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారి యొక్క పాదపద్మాలకు మీరు పూజ చేసుకోండి. ఇంట్లోనే బ్రహ్మాండంగా ఉంటుంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి కాస్త గురుబలం తగ్గింది. మరి శని బలంతో
మీరంతా కూడా అనేకమైనటువంటి పనులను సాధించుకుంటారు. అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ పడుతూ ఉంటారు. మీరు వివాహాలు అవుతాయి. మరి ఇప్పుడు మోఢం కాబట్టి మే 2 నుంచి జూలై 7 వరకు ఆగాల్సినటువంటి పరిస్థితి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. కొంతమంది కన్సీవ్ అయి ఉంటారు. హాస్పిటల్లో ఖర్చులు అధికంగా ఖర్చు అవుతాయి అన్నమాట. అంటే పిండానికి ఏమీ ప్రాబ్లం ఉండదు, హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ ధనుసు రాశి వాళ్ళు కనుక తల్లిదండ్రులు కనుక చెప్పినట్టు కనుక వినకపోతే మరి మీరు ప్రేమ వివాహాలు చేసుకుని ఎలూప్మెంట్స్ అంటే లేచిపోవడాలే జరుగుతాయి. దీనివల్ల తర్వాత మళ్ళీ మీరు పశ్చాత్తాపడి జీవితాలు పాడు చేసుకున్నాము అనేటటువంటి భయం మీకు కలిగి ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులు ఎలా అయితే చెప్పారో, పోలీస్ ఆఫీసర్స్ ఎలాగైతే చెప్పారో, ఆనరబుల్ జడ్జెస్ ఎలాగైతే చెప్పారో, లర్న్డ్ కౌన్సిల్స్ ఎవరైతే చెప్పారో, పెద్ద మనుషులు ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు వినాల్సినటువంటి అవసరం మీకుంది. ఈ ప్రేమ వివాహాలు చేసుకునేటటువంటి వాళ్ళు, అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకుంటూ కోర్టులకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి వాళ్ళ సలహాలు వింటే మీరు బ్లైండ్గా మీరు ఫాలో అయితే మీరు విజయాలు సాధిస్తారు. ఈ వారంలో మీకు ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా పూర్తయిపోతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనంతమైనటువంటి లాభాలు మీరు తీస్తారు, రెచ్చిపోతూ ఉంటారు లాభాల్లో. మరి అలాగే అధికమైనటువంటి ట్యాక్స్ పేయర్స్గా ఈ ధనుసు రాశి వాళ్ళు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్, దురాశకు వెళ్ళిపోయి ఒక చోట ఉన్నటువంటి బిల్డింగ్ని 4 చోట్ల కట్టడం, 4 సైట్లు తీసుకొని ఒకేసారి స్టార్ట్ చేయడం వల్ల ధనానికి ఇబ్బంది పడి మీరు మీ కార్పెంటర్స్ని, మీ యొక్క తాపీ మేస్త్రులని, మ్యాసన్స్ని వీళ్ళని అందరినీ కూడా మీరు బాధ పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. మీ కస్టమర్ల దగ్గర మీరు ఎవరైతే ఇళ్ళు కొనుక్కుంటున్నారో ఇటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బిల్డర్లు ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళు ఇది ఆల్రెడీ తనఖా పెట్టేసి ఆ పెట్టుబడితో మీకు కట్టి మరి ఆ డబ్బుని మీరు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు తీరిస్తేనే వాడొచ్చి సంతకం పెడతాడు. ఈ విధంగా మీరు ఈ ధనుసు రాశికి సంబంధించినటువంటి బిల్డర్స్ దగ్గర కనుక కస్టమర్స్ కొన్నా, అలాగే ధనుసు రాశికి సంబంధించినటువంటి కస్టమర్స్ కొన్నా ఇతర బిల్డర్ల దగ్గర ఈ డబ్బు స్టక్ అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి బిల్డర్ల దగ్గర. అంటే ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఈ బిల్డర్ల యొక్క దురాశ వల్ల. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మీరు మంచి బిల్డర్లని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఫారిన్ వెళ్ళాలి అని అనుకునేటటువంటి విద్యార్థులకి మీకు వీసాలు రావడం జరుగుతుంది. రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల సడన్గా మీకు అద్భుతమైనటువంటి లాభాలు, ధన ఆదాయాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే శనివారం నాడు చక్కగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీ ఇంట్లో కుంకుమార్చన చేసుకోండి. ఆ తర్వాత మన యొక్క రాహుకి ఆ మినుముల్ని, కిలోంపావు మినుముల్ని మీరు సున్నండ్ల కింద తయారు చేసి సున్నండ్ల పేద బ్రాహ్మణులకి అందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా దానం చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం మీకు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావంలో ఉంటారు. మరి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావాలు జరుగుతున్నటువంటి మకర, కుంభ, మీన రాశుల్లో ఈ మకర రాశి వాళ్ళపైన వీళ్ళకి ఆధిపత్యం అనేటటువంటిది, ఆ యొక్క ఇంటెన్సిటీ అనేటటువంటిది, ఏలినాటి శని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, తీవ్రత. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచిగా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కనుక రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే. ఆ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనేకమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కటి లాభాలు తీస్తారు, చక్కగా ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకు వస్తాయి. తర్వాత అనేకమైనటువంటి విజయాలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వ్యాపార లావాదేవీల దగ్గరకు వచ్చేసరికి మీకు ఈ యొక్క మకర రాశి వారికి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి. ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, కంప్యూటర్ బిజినెస్లు చేస్తున్నటువంటి వ్యాపారాలు, సేల్స్ అండ్ సర్వీసెస్, వీటిల్లో మీరు పైకి వస్తారు. ధాన్యాలు ఇవన్నీ కూడా ముందులంజలో ఉంటారు. సంతానం లేనటువంటి వారికి ఈ వారంలో సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా మీరు అంతా ఒక ముందుగంజలో ఉంటారు, చక్కగా ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు.
విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కాన్సంట్రేషన్ పెట్టి స్నేహాలు దూరంగా పెట్టుకొని చక్కగా చదువుతారు, మంచిగా సాధిస్తారు మంచి మార్కులతో. 6.2 మార్క్స్ వస్తుంది అనుకున్నటువంటి సాహిత్య అనేటటువంటి ఈ యొక్క మకర రాశి అమ్మాయికి 9.5 మన 10th క్లాస్లో చక్కటి మార్క్స్ వస్తే వాళ్ళ కుటుంబం యావత్తు కూడా ఆశ్చర్యపోయారనమాట అనిలని. మరి కేశవ గారి తాత అని అంటాం. మొత్తం ఆ యొక్క అపార్ట్మెంట్లో మొత్తం అందరికీ కూడా పార్టీలు ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే ఊహించని పరిణామాలు. ఇది ఉదాహరణ ఏంటంటే ఊహించని పరిణామాలు జరుగుతాయి సంతోషంగా అనేటటువంటిది ఇక్కడ ఉదాహరణ. ఆ విధంగా మకర రాశి వాళ్ళంతా కూడా విద్యార్థులు మరి మీకు చక్కటి మార్కులు రావడం, విదేశాలకు వెళ్ళి మీరు చక్కగా సక్సెస్ అవ్వడం, విదేశాల్లో మీరు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి చక్కగా. కాబట్టి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో మకర రాశి వాళ్ళంతా కూడా మనశ్శాంతిగా ఉంటారు చక్కగా. ఈ యొక్క మకర రాశి వారికి రెమెడీస్ ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి చక్కగా. ఆ నవగ్రహాలకి చక్కగా తైలాభిషేకం చేయండి శనీశ్వరుడికి. ఆ తర్వాత శనివారం నాడు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆయనకు కానీ పాదపద్మాలకు మీరు కనుక పూజ చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట. కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి చక్కగా ఉంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా. టెన్షన్స్ అనేటటువంటి ఉంటాయి ఏలినాటి శనిలో. తీర్థయాత్రలు టెన్షన్లో కూడా మీరు చేస్తారు ఈ వారం. నర్మదా నది పుష్కర స్నానాలకి వెళ్తారు మీరంతా కూడా. టికెట్లు కూడా మీరు అప్రయత్నంగా దొరుకుతాయన్నమాట. అది ఈ కుంభరాశి వాళ్ళు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాల్సిందే. ఆ తర్వాత మీరు చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా వెళ్తుంది. పనులు ఏదో ఒక విధంగా వస్తాయి. వర్కర్స్ ఏదో ఒక విధంగా మీకు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళంతా కూడా మీ యొక్క మనస్తత్వాన్ని, మీ యొక్క మంచితనాన్ని చూసి వాళ్ళు చక్కగా ధన సహాయం మీకు చేస్తారు. పనిలో ఒత్తిడి, దాన్ని తట్టుకుంటారు. వర్కర్స్ ఉండరు, దాన్ని తట్టుకుంటారు. డబ్బులు ఉండవు, ఎక్కడో అప్పు చేసి వర్కులు చేస్తారు. అద్భుతంగా మీ యొక్క వర్క్ నైపుణ్యాన్ని చూసి మీ అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి, జీతాలు పెంచుతాయి. కుంభరాశి వారిని వాళ్ళ యొక్క భార్యలు అధికంగా అబ్బా ఎంత కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ఎంత చక్కగా శివారాధన చేస్తూ మమ్మల్ని శివాభిషేకం చేస్తూ ఉదయం 11:30 అయినా సరే 12 అయినా సరే చక్కగా అభిషేకాలు చేస్తూ దైవ శక్తితో మా కుటుంబాలని చక్కగా కాపాడుతున్నాడు అని భర్త మీద అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాల్ని భార్య చూపిస్తుంది. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు చక్కగా ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దైవ బలంతో ముందంజుకు వెళ్ళిపోతారు. చేపల రొయ్యల చెరువులు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. రైతుల పని బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి పంటలు వేయండి. టమాటాలు, ఈ యొక్క ఎండాకాలంలో వేసేటటువంటి మిర్చి, ఈ యొక్క వేరుశనగ, స్వీట్ పొటాటోస్, ఈ వ్యాపారాలన్నీ వేసే అధిక లాభాలు తీస్తారు. ఇల్లులు మరి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు అమ్మడం ద్వారా వాళ్ళకి అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ కొత్త స్థలాలు మీరు ఈ వారంలో కొనడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కొంతమందికి కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి మే 2 నుంచి జూలై 7 వరకు మీకు చక్కగా ఈ యొక్క మూఢాలు జరుగుతున్నాయి కాబట్టి మీకు వివాహాలు కావు. కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మనవాళ్ళతో, కూతుర్లతో, పిల్లలతో బ్రహ్మాండంగా కుటుంబపరంగా ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా మీరంతా కూడా ఆనందంగా కార్యక్రమాలు చేసుకుంటారు, పార్టీలు చేసుకుంటారు. చక్కగా ఏ విధమైనటువంటి టెన్షన్స్ని అనేటటువంటివి మీకు మనసుకి బాధించవన్నమాట. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. చక్కగా ఈ శనీశ్వరుడికి చక్కగా మీరు తైలాభిషేకాన్ని చేయండి. ఆ యొక్క శనీశ్వరుడి కోసం శనివారం నాడు ఉదయం మీకు ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ముందుగా ఈ యొక్క మీనరాశి వారు ఏలినాటి శని కబ్జాలో ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు, తర్వాత మానసికంగా ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క
మీనరాశి వాళ్ళు విద్య కోసం అనేకమైనటువంటి కష్టాలు పడుతూ అధికమైనటువంటి ఫీజులు చెల్లించుకుంటూ అనేక రకమైనటువంటి కోర్సులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రేణింపు ఉంటుంది. వృత్తిలో స్టాండర్డ్ అయిపోతారు. ఆ తర్వాత జీతాలు బాగా పెరుగుతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ యాజమాన్యాలు గుర్తించి మీకు జీతాలు పెంచుతాయి, ఇంక్రిమెంట్స్ పెంచుతాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మీరు ధనాదాయం కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి మీకు వస్తాయి. సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ సినిమాలు హిట్ అవ్వడం, అధికమైనటువంటి లాభాలు డిస్ట్రిబ్యూటర్స్కి రావడం, ప్రొడ్యూసర్లు బాగుపడడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ హీరోలు అయితే ఏకంగా మీకు మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ కొత్త ఇళ్ళు, కొత్త స్థలాలు మీరు తీసుకోవడం జరుగుతుంది. అయితే అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే పెద్దేళ్లలోకి వెళ్తారు. అయితే మే 2 నుంచి జూలై 7 వరకు మీకు ఈ యొక్క మోడాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మోడాలకి సంబంధించి మీకు కొంత ఈ ఇళ్ళు మారడాలు, ఈ మొక్కుబళ్ళు, పుట్టెంటుకలు తీయడం లాంటివి చేయరు కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. పుణ్యకార్యాలు చేయండి, బాగా మూఢనమ్మకాలు పక్కన పెట్టేసేయండి, దాన ధర్మాలు బాగా ఇతోధికంగా చేయండి. ఆ తర్వాత ద రియల్ అవుట్కమ్ ఇట్ షుడ్ రీచ్ ద పూర్ అనమాట. పూర్ పీపుల్కి చేరాలి, అంతేగాని ఎవరికో ఇచ్చేసి వాళ్ళకి చేయండి అట్లా కాదు. ఆ తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అందరినీ అనుమానించేటటువంటి స్వభావం వారంలో ఉంటుంది. మీ భార్య యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కాస్త కలిచివేస్తుంది. అటువంటి వాళ్ళ భార్యతో మీరు చక్కగా వితండవాదాలు చేయకుండా చక్కగా ఉండండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, లేకపోతే గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో కాకుండానే వ్యాపార భాగస్వామితో కూడా మీరు వ్యవహారం కొంచెం సరళంగా సౌమ్యంగా ఉండేలాగా చూసుకోండి. ఒక స్త్రీ వల్ల మీకు అపనిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి. గతంలో మీకు పరిచయమైనటువంటి స్త్రీ వల్ల అనేకమైనటువంటి తలపోట్లు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి అవకాశాలు మీరు ఇవ్వకుండా మీరు ముందుకు వెళ్ళిపోండి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి శనివారం నాడు. అలాగే తైలాభిషేకాన్ని శనీశ్వరుడికి చక్కగా చేయండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.